హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాటి వీడియోలో మనం శాతవాహనులకు సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకుందాము. ఇది చూసుకున్నట్లయితే మనం ముందుగా మనకు శాతవాహనులో మూల పురుషుడు శాతవాహనుడు, రాజ్యస్థాపకుడు వచ్చేసి శ్రీముఖుడు. అయితే శాతవాహనులో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే చివరివాడు మూడవ పులహమాయి. అయితే మనకి ఇక్కడ శాతవాహనులు ఎవరికి సామంతులు? శాతవాహనులు మౌర్యులకు సామంతులు. అయితే శాతవాహన కాలంలో రాజధానులు చూసుకున్నట్లయితే మనకి తొలి రాజధాని వచ్చేసి కోటిలింగాలు, తర్వాత ప్రతిష్టానపురము, ధాన్యకటకము. ఇంకొకటి మనకు శాతవాహన కాలంలో చివరి రాజధాని వచ్చేసి బళ్ళారి. అయితే మనకు వీళ్ళ కాలంలో అధికార భాష ఏముండే? ప్రాకృతం. అయితే కుంతల శాతకర్ణి కాలంలో అధికార భాష సంస్కృతం ఉండే. అలాగే అధికార మతం వచ్చేసి హైందవ మతము. వీరి రాజలాంఛనం వచ్చేసి సూర్యుడు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రాజ్య విభాగాల్లో ఏముంటుండే? ఆహారాలు, విషయాలు, గ్రామాలు. మనం అలాగే వీరి కాలంలో వర్ధిల్లిన శిల్పకళ వచ్చేసి అమరావతి శిల్పకళ. అలాగే వీరి కాలంలో ప్రధాన ఓడరే ఏదుందే? మైసోలియా, మచిలీపట్నం దగ్గర. అలాగే మనకు జైన తీర్థకరుల్లో 10వ వ్యక్తి అయిన శీతలనాథుడి జన్మస్థలము వచ్చేసి ఖమ్మం జిల్లా భద్రాచలం బాదాలపూరి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శాతవాహనుల కాలంలో రాజు సొంత భూమిని ఏమంటుంటే రాజకం కేట్. అలాగే విదేశీ వర్తకం చేసిన వారు వచ్చేసి శార్దబాహులు. అలాగే శాతవాహనుల కాలంలో వడ్డీ శాతం ఎంత ఉండే? 12%. స్కందవారం అంటే ఏంటి అంటే తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందవారం అంటారు. కటకం అంటే శాశ్వత సైనిక శిబిరం. అలాగే పరిణవారములు అంటే రాజు అంతరంగిక గూఢచారులు. రాజ్యగావకుడు అంటే భూమిని సర్వి చేసేవారు. అలాగే ఉదిగే యంత్రం అంటే భూమిని దున్నే యంత్రం. అలాగే గట్టిక యంత్రం అంటే నీటిని తోడే యంత్రం. అలాగే గరిక యంత్రం అంటే ముడి ప్రత్తిని తీసే యంత్రం. అయితే నిగమ సభలు అంటే పట్టణ సంస్థలు. సో ఇది ఇవాళ వీడియోలో మనం శాతవాహనుల ప్రాథమిక అంశాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అంశాలు మనం శాతవాహనుల గురించి తెలుసుకున్నాము. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.